సంగీత. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ క్లాసికల్ మ్యూజిక్. నేను ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కాదు కదా, కనీసం ఒక ప్రేక్షకురాలిగా కూడా రాను. లుక్, ఇంకొకసారి ఇలాంటి ఈవెంట్స్కి నన్ను ఇన్వైట్ చేయకండి. డ్రైవర్, కార్తీ. మేడం 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 ప్లీజ్ మేడం మేడం ఒక్క నిమిషం మేడం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా. సడన్ గా మీరు అలా వెళ్ళిపోతే ఎలా మేడం? ఇక్కడ అన్నీ అరేంజ్ చేశాం. మీరే చీఫ్ గెస్ట్ గా వస్తున్నారని విఐపీలందరికీ ఇన్విటేషన్స్ కూడా ఇచ్చాము. పైగా ఇది లైవ్ షో మేడం. చాలా మంది మిమ్మల్ని చూడ్డానికి వస్తున్నారు. ఇప్పుడు మీరు రాలేదని తెలిస్తే ఈవెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. మీ స్టేటస్ కది మారని మచ్చలా మిగులుతుంది. ప్లీజ్ మేడం, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ మేడం. వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై, వసుమతిలో ప్రతిక్షణం పశుపతిని అధీనమై కదులునుగా సదా సదా శివ ఆనతి నీయరా హరా. అలా అని నాకు ఇంట్రెస్ట్ లేని ఈవెంట్లో కూర్చొని నా టైం వేస్ట్ చేసుకోమంటారా? అదేం లేదు మేడం, మీరు కూర్చోవలసిన అవసరం లేదు. మరి నించోబెడతారా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు మేడం. మీరు జస్ట్ అవార్డు ఇచ్చి వెళ్ళిపోతే చాలు. ఆల్రెడీ షో ఫినిషింగ్ లో ఉంది. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ ఒక్క నిమిషం రండి మేడం. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. రండి మేడం. ఓకే. ఈ రోజు శాస్త్రీయ సంగీత పోటీల్లో విజేతగా నిలిచిన వారు మిస్ సంగీత గారు. సూపర్ సంగీత, థాంక్యూ. నేను చెప్పాను కదా నువ్వు గెలుస్తావని. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి మాత్రం నన్ను ఇలాంటి అవుట్డేటెడ్ ఈవెంట్స్కి పిలవద్దు. సంగీత గారికి అవార్డును ప్రెజెంట్ చేయడానికి భానుమతి గారిని ఆహ్వానిస్తున్నాం.
సంగీత గారు ప్లీజ్ కమ్. డోంట్ వరీ, భయపడుకో. వెళ్ళు. కంగ్రాచులేషన్స్. మేనేజర్ సార్, ఒకసారి పార్సెల్స్ అకౌంట్ ఫైల్ చెక్ చేస్తే సార్కు కాపీ పంపిస్తాను. సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ప్రాజెక్ట్కి సంబంధించిన బిల్స్ అన్ని రిజెక్ట్ అయ్యాయేంటి? అన్నీ క్లియర్గా పిన్ టు పిన్ చెక్ చేసి సెండ్ చేశానే.